హాయ్, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్. ఈరోజు తెలంగాణలో, హైదరాబాద్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయి, ఏవి రాబోతున్నాయి అనే దాని మీద మనం చర్చించుకున్నాం. హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. ఎందుకంటే యావత్ ప్రపంచంలో చూసుకుంటే కనుక హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు చూపు కూడా, ప్రతి హ్యూమన్ బీయింగ్ చూపు కూడా అమరావతి తర్వాత అమరావతి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్ తెలంగాణ. సో ఫస్ట్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. రోడ్డు కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే గ్రోత్ ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. అట్లానే మెట్రో ఎక్స్పాన్షన్ ఫేజ్ 2 దాదాపు 76 కిలోమీటర్లు. సో మనకి ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మన మెట్రో వస్తుంది, ఆల్రెడీ చూసాం, అంతకుముందు న్యూస్లో వచ్చింది. రీజనల్ లింక్ రోడ్ 340-350 కిలోమీటర్లు చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. అండ్ కనెక్టివిటీ ఒకసారి ఇంప్రూవ్ అయితే, అంతకుముందు నేను చెప్పాను, తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి 4 hours 4.5 hours పట్టేది. ఒకసారి RRR కంప్లీట్ అయితే కనుక మీకు మినిమం 2.5 hours వచ్చేస్తుంది. అంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ 30,000 ఎకరాలతో ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ని అంటే ప్లాన్ చేస్తున్నారు. ఆ ఫ్యూచర్ సిటీ కనుక phase 1 15,000 crores 15,000 acresలో వచ్చిందంటే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ది కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే దాని లేటెస్ట్ టెక్నాలజీతో చేస్తాం. అట్లానే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అంటే ఇది మూసీ రివర్ చాలా కొద్ది ఆటంకాలు ఉన్న ఆ పొజిషన్ దగ్గర నుండి గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ టు డెవలప్ బోత్ రెసిడెన్షియల్, కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, ఫిలిం సిటీ చాలా వస్తున్నాయి, స్పోర్ట్స్ సిటీ, గోల్ఫ్ కోర్స్, ఇండస్ట్రీ కారిడార్, ఐటీ పార్క్స్, SEZ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయి. అండ్ ఐటీ అండ్ GCC ఎక్స్పాన్షన్, గ్లోబల్ కంపెనీస్ మెయిన్ ఇక్కడ రావడానికి వచ్చి ఫండింగ్ చేసి కంపెనీలు ఓపెన్ చేసి వేల లక్షలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్లాన్ అవుతుంది. స్ట్రాంగ్ జాబ్ క్రియేషన్ అండ్ టెక్నికల్ సెక్టర్ అండ్ టెక్ సెక్టర్ అంటాం. దాదాపు 450 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, అంటే వరల్డ్ వైడ్ మొత్తం ఈ GCC అనేది ఇట్ ఈస్ డ్రైవింగ్ డిమాండ్ ఫర్ ప్రీమియం అండ్ లగ్జరీ హౌసింగ్. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారంటే, మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మన ఆఫీస్ ఎక్కడుందో పక్కనే ఇల్లు ఉంటే మంచిది అనుకున్న మైండ్ సెట్కి వచ్చేసారు. సో ఇంతకుముందు అన్నది 30, 40, 50 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చారు. ఇప్పుడు అది కాకుండా మీకు ఏముందంటే పక్కనే ఉంటే బెటరు అని అనుకునే మైండ్ సెట్ అయిపోయింది. వెస్టర్న్ కారిడార్లో భూమి ఆల్రెడీ ఉంది, ఇంకా ఉంది. ఇప్పుడు గచ్చిబౌలి కానీ, కోకాపేట కానీ, ఆదిబెట్ల కానీ, తెల్లాపూర్ కానీ, దీస్ ఆర్ బికమింగ్ కీ ఇన్వెస్ట్మెంట్ జోన్స్. ఎందుకంటే ఇది ఆల్రెడీ నాకు తెలిసి తెల్లాపూర్లో 2005-06లో 35-40-45 lakhs per acre ఉండేది. ఈరోజు 50-60 crores per acre. అంటే లాస్ట్ 20 years ఎంత గ్రోత్ అయిందనేది మనం చూస్తున్నాం. అండ్ ఫ్యూచర్లో కూడా గ్రో అయ్యే సూచనలు బాగున్నాయి. సో ఎమర్జింగ్ హాట్స్పాట్స్ నేను చెప్పినట్టు తెల్లాపూర్, ఆదిబట్ల, అటు కోంపల్లి, ఇటు ఉప్పల్ అండ్ బియాండ్ డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు డెవలప్. ల్యాండ్ అవైలబిలిటీ బాగా వస్తుంది, యూసేజ్లోకి వస్తుంది. సో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. అంటే అంతకుముందు 2 bedroom 3 bedroom మీద ఎక్కువ ఉంటే ఇప్పుడు 4 bedroom 5 bedroom మీద, బికాజ్ ఇన్కమ్ పెరిగింది, ఎక్స్పెండిచర్ కెపాసిటీ పెరిగింది, GDP పెరుగుతుంది. సో ఈ డబ్బులు ఎవరైతే ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ కొనున్నారు, ఎస్పెషల్లీ ప్రైమ్ హౌస్ మినిమం 4 bedroom ఉండేటట్టు ప్లాన్ చేయాలి. అండ్ 4 bedroom అనేది ఓన్లీ వెస్ట్ జోన్లోనే మీకు పాసిబుల్ ఉంటుంది, మిగతా ఏరియాలో. అండ్ మనం హై ఎండ్ ప్రాజెక్ట్స్ చేస్తాం. నియోపాలిస్లో మీరు చూసుకుంటే 15-20 వేలు per square feet అమ్ముతున్నారు. ఇక ల్యాండ్ మీకు తెలుసు 177 కోట్లు per acre అండి. సో ఇదంతా పాజిటివ్ ట్రెండ్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. లార్జ్ టౌన్షిప్స్, బేసిక్గా వెస్ట్ జోన్లోను మిగతా జోన్లో కూడా లార్జ్ టౌన్షిప్ దాదాపు 10,000 కోట్లు పైచులుగా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దానివల్ల మీకు ఇండస్ట్రీ వస్తుంది, నేను చెప్పినట్టు జాబ్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది.
ఎంప్లాయ్మెంట్ బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. బయింగ్ కెపాసిటీ ఉంటే మనకి జీడిపి అన్నీ కూడా డిఫరెన్స్ అవుతాయి. అఫోర్డబుల్ హౌసింగ్ గ్రోత్ అంటే ఎస్పెషలీ సౌత్ సైడ్, సౌత్ ఫార్మాసిటీ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, ఇవన్నీ కూడా సెడ్యూల్ కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీరు చూసుకుంటే వేల జాబులు వచ్చే అవకాశాలు క్రియేట్ అవుతాయి. సో డెఫినెట్గా ఈ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇలా గ్రో అయితే కనుక చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఎక్కడో ఆకాశానికి అందనంత దూరంగా ప్రైస్లో వెళ్ళిపోతాయి. సో మనం దాన్ని ఉపయోగించుకోవడం బెటర్. ముఖ్యంగా మార్కెట్ స్టెబిలైజేషన్ విత్ స్ట్రాంగ్ డిమాండ్, అంటే బయింగ్ స్లో అయింది, సెల్లింగ్ ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో బయర్స్ ఆర్ సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ పడిపోవడం అంటూ ఉండదు, ఎప్పుడు కూడా డెఫినెట్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనం అంతకుముందు మాట్లాడుకున్న లిటిగేషన్స్ ఎక్కువ ఉంటాయి హైదరాబాద్ ల్యాండ్లోని. కానీ ఇప్పుడు చూసుకుంటే డిజిటల్ ల్యాండ్ రిఫార్మ్స్, భూభారతి, మన రియల్ ఎస్టేట్ సమితిలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడారు, కమిషనర్ గారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ధరణి అండ్ భూభారతి? ధరణిలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ కానీ, మిస్టేక్స్ కానీ మాడిఫై చేసి కవర్ చేసి దీన్ని ఎన్హాన్స్ చేశారు. అండ్ మ్యాపింగ్, సర్వేయింగ్, డిజిటల్ సర్వే కానీ, డ్రోన్ సర్వే కానీ చేస్తున్నారు. సో రియల్ సర్వేస్, రియల్ బౌండరీస్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి రెగ్యులరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అఫోర్డబుల్ హౌసింగ్, సామాన్య ప్రజలు కావాలంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఉండాలి. అఫోర్డబుల్ హౌసింగ్ లేకపోతే మనం ఇబ్బంది పడతాం. సో ఎవరైనా హైదరాబాద్, తెలంగాణ ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని కారిడార్లో కొన్ని ప్లేసెస్ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఇవాళ పెట్టుకుంటే 10 రెట్లు పెరిగేది, నెక్స్ట్ 10-20 ఇయర్స్ 10 రెట్లు పెరిగే స్పాట్స్ ఉన్నాయి. సో మేము రియల్ ఎస్టేట్లో దాదాపు రియల్ ఆక్సిజన్కి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది. దాదాపు 30,000 ట్రాన్సాక్షన్స్ గైడ్ చేసాం, ఇంకా గైడ్ చేస్తూనే ఉన్నాం. సో ఎవరైనా ఇంకా రేట్లు తగ్గుతాయి ఆగి చూద్దామంటే మీరు దెబ్బతింటారు. తగ్గాల్సిన వరకు రేట్లు తగ్గిపోయి ఇప్పుడు రానున్న రోజుల్లో పెరగడమే తప్ప తరగడం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ హెచ్ఎండిఏ పరిధిని పెంచారు, అట్లానే డిటిసి ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఒకసారి మీరు ఇప్పుడు డిటిసిలో కొనుక్కొని తర్వాత హెచ్ఎండితే మీరు బెస్ట్ ఎంజాయ్మెంట్ విత్ ఇన్ లెస్ స్పాన్ 2-3 ఇయర్స్ కూడా డబుల్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. సో ఏ ఏరియాలో పెట్టాలి, ఏ హాట్స్పాట్లో పెట్టాలి, గ్రోత్ కారిడార్ అంటాం. ఓఆర్ఆర్కి, ట్రిపుల్ఆర్ఆర్కి ఎక్కడైనా మొత్తం 12 సెటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి. ఒకసారి సెటిలైట్ టౌన్షిప్స్ మిగతా అన్నీ కూడా పెరిగిపోతాయి. ఒకప్పుడు షాబాద్లో ఏం లేదు, షాద్ నగర్లో ఏం లేదు. ఇప్పుడు చూస్తే షాద్ నగర్ has become one of the best place to invest. బికాజ్ బెంగళూరు హైవేలో చాలా 12 లేన్ ప్లాన్ రోడ్స్ అవుతున్నాయి, ఎస్సీజెడ్స్ ఉన్నాయి, చిన్నజార స్వామి ట్రస్ట్ ఉంది, శాంతివనం ఉంది, ఓఆర్ఆర్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర, ట్రిపుల్ఆర్ఆర్ దగ్గర. ఇవన్నీ కూడా చూసుకుంటే రియల్ ఎస్టేట్కి పాజిటివ్ సంకేతాలు అయితే ఇస్తుంది. రానున్న నెక్స్ట్ 10 years హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ.